మీ ద్వారా భక్తులను మేము కోరుకునేది ఒకటి, ఆదివాసీ ఇప్పుడు మేడారం అనగానే ఆదివాసులు జరుపుకునేటువంటి జాతర. ఈ జాతరకు సంవత్సరాది ఇప్పుడు ఒకప్పుడు వేలలు లక్షలలో వచ్చినటువంటి భక్తులు ఇప్పుడు కోట్లలో వస్తున్నారు కాబట్టి మరి భక్తులు వారు మొక్కులు చెల్లించడానికి తెచ్చుకునేటువంటి వస్తువులు ఏవైనా కానీ, అది బెల్లమే కావచ్చు, తర్వాత పూజా సామాగ్రి వడి బియ్యం కావచ్చు, ఏదైనా ప్లాస్టిక్నే వాడుతుంటాం. ఇప్పుడు ఎక్కువ తేలికగా ఉండేటివి. మనం ఏం చేస్తాం, ఒకప్పుడు వేరే రకంగా గోనె సంచులు అట్లాంటివి వాడేవి. ఇప్పుడు తేలికగా ఉండి పట్టుకోవడానికి అనువుగా ఉండేటువంటివి తయారవి. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి మరి ఆ సరే భక్తులు దర్శించుకున్న తర్వాత వాళ్ళు మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఇక్కడ సరే వ్యర్థాలుగా పడేయడం జరుగుతున్నది. ఇక్కడ సరే శానిటేషన్ సిబ్బంది నియమించినప్పటికీ 1,500,000 భక్తులు వచ్చేటువంటి అంటే ఈ గుడి ప్రాంగణంలో పడేసినటువంటి ఈ వ్యర్థాలని మరి శానిటేషన్ సిబ్బంది బాగు చేయడం జరుగుతుంది, తీసేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రాంగణం పరిధిలో మొత్తంలో మరి వేసినటువంటి వ్యర్థాలను తొలగించాలంటే శానిటేషన్ సిబ్బంది సరిపోరు కాబట్టి భక్తులు అర్థం చేసుకొని, అంటే ఈ ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా ఉండాలంటే ప్లాస్టిక్ను వాడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ప్లాస్టిక్ భూమిలో వేసి కలిసిపోయినప్పుడు అది కొన్ని వేల సంవత్సరాల దాకా ఖరాబు కాక ఉంటుంది. దానివల్ల మరి నీరు కావచ్చు, చెట్లకు అందాల్సినటువంటి నీరు కావచ్చు, దానివల్ల ఈ ఆక్సిజన్ కానీ ఆ ప్లాస్టిక్ వల్ల అందకుండా పోయి పర్యావరణం దెబ్బతినేటువంటి సమతుల్యత దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి భక్తులు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ను వాడకుండా ఉండి ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి వస్తువులను వాడి ప్రకృతిని, ఇక్కడ ఈ మేడారం పరిసరాల్లో ఉన్నటువంటి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుతారని భక్తులను వేడుకుంటున్నారు.